మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి భారత్ పర్యటనకు రావడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన అరాక్చి విదేశాంగ మంత్రి జైశంకర్తో కీలక చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి సంక్షోభం, ప్రపంచ ఇంధన సరఫరాపై దాని ప్రభావం ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వచ్చారు. మధ్య ఆసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత టెహ్రాన్ నుంచి భారత్కు వచ్చిన తొలి ఉన్నత స్థాయి ప్రతినిధి ఆయనే. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు అరాక్చి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరాన్ మంత్రి ఢిల్లీకి వచ్చిన విమానానికి మినాబ్ 168 అనే పేరు పెట్టడం చర్చనీయాంశం అయింది. యుద్ధం ప్రారంభ సమయంలో మినాబ్ నగరంలోని పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో మరణించిన 168 మంది బాలికలకు గుర్తుగా ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో హర్ముజ్ జలసంధి పరిస్థితిపై కీలక చర్చలు జరగనున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో అక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్కు వచ్చే వాణిజ్య నౌకల భద్రత, ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చూడాలని భారత్ కోరుతోంది. మరోవైపు మధ్య ఆసియా సంక్షోభం, గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై దాని ప్రభావం బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. ఇక బ్రిక్స్లో ఇరాన్ పాత్రపైన టెహ్రాన్ స్పష్టమైన సందేశం ఇవ్వనుంది. అమెరికా ఏకపక్ష ఆంక్షలకు వ్యతిరేకంగా బ్రిక్స్ను బలమైన వేదికగా ఉపయోగించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంపై బ్రిక్స్ దేశాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా యుఏఈ, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం కుదరకపోవటం ఆసక్తికరంగా మారింది.